హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఏబీకి సంబంధించి మీకు వచ్చిన ప్రతి డౌట్, అన్ని డౌట్స్ కూడా ఇది అది కాదు, ఏ డౌట్ మీరు అడుగుతున్నా సరే నా తరపున అది డెఫినెట్గా సాల్వ్ చేయాలి, మీ అందరికీ కూడా వెంటనే సొల్యూషన్ అనేది రావాలి అని చెప్పి మీరు అడిగే ప్రతి క్వశ్చన్స్కి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో అలాగే ఈరోజు వీడియోలో మీరు అడిగిన ఇంకొక 2 క్వశ్చన్స్తో అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక అమ్మాయి అడిగారు, ఏంటి అంటే నేను నా ఫ్రెండ్ అంటే మా నెంబర్స్ పక్క పక్కన అయినప్పుడు మేమిద్దరం కూడా ఒకటే సెట్ ఆఫ్ బేర్ యాక్ట్స్ క్యారీ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్. అండ్ ఇంకొకటి బేర్ యాక్ట్ ఎలా చదవాలి, ఈ ఏబి ఎగ్జామ్కి సంబంధించి అసలు బేర్ యాక్ట్ ఎలా చదువుకోవాలి అనేది అడిగారు. సో ఈరోజు వీడియోలో మీకు ఈ 2 క్వశ్చన్స్ పైన క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవరైనా సరే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో బేర్ యాక్ట్స్కి సంబంధించి ఒకరి బుక్స్ ఒకరు యూజ్ చేసుకోవచ్చా? సో ఈ క్వశ్చన్ అంటే మీ ఫ్రెండ్ అనే కాదు, సో పక్కన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇన్ జనరల్ ఎవరైనా సరే ఇప్పుడు బుక్స్కి సంబంధించి యూస్ చేసుకోవచ్చు. అంటే చాలాసార్లు ఇప్పుడు నేనే 17 ఎగ్జామ్ రాసినప్పుడు నా ఎదురుగా ఉన్న ఒక అబ్బాయి నా బుక్స్ తీసుకుంటూ ఉండేవాడు. అంటే అక్కడ వాళ్ళు చూసేవాళ్ళు ఏమీ అనలేదు, ఎందుకంటే బుక్స్ అనేది ఇప్పుడు మన బుక్స్లో చూసి రాసేది కాబట్టి బుక్స్ తీసుకుంటూ ఉంటే ఏం అనలేదు. కానీ మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయడం కానీ, సో ఆ నాయిస్ రావడం కానీ, అంటే అలా అడుగుతూ ఉంటే ఇట్ సీమ్స్ మాల్ ప్రాక్టీస్, లేదా ఏదైనా అడుగుతున్నారా, ఏదైనా క్వశ్చన్ చెప్పుకుంటున్నారా తెలియదు కదా, బుక్కే తీసుకుంటున్నారా, బుక్ వంకతో ఏమైనా చెప్పుకుంటున్నారా, సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక్కొక్క బుక్ అట్లా తీసుకుంటే ప్రాబ్లం కాదు, కానీ అసలైన ప్రాబ్లం ఎప్పుడు వస్తుందనేది చూడండి. డెఫినెట్గా మీరు కనుక వేరే వాళ్ళ బుక్స్ యూస్ చేసుకుంటుంటే మీ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు పోవడంతో పాటు వాళ్ళ ఎగ్జామ్ కూడా పోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నాకు ఒక బుక్ కావాలి, తను నన్ను అడగకుండానే వెనక్కి తిరిగేసి, నా ముందున్న అబ్బాయి అనమాట, సో వెనక్కి తిరిగేసి నా బుక్స్ తీసేసుకుని తను చూస్తూ ఉండేవాడు. ఇమీడియట్గా నాకు కావాలి, సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవన్నిటితో పాటుగా మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కనుక చాలా సఫర్ అవ్వాల్సి వస్తాం మనం, ఎందుకంటే అవి వెతకడంలో కానివ్వండి, పెట్టడంలో, బబ్లింగ్లో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే లిటరల్గా నేను అబ్బాయిని తిట్టుకున్నాను కూడా, కానీ నేను నో చెప్పలేనమాట. సో నా స్వభావం నో చెప్పలేని స్వభావం అయ్యేసరికి తనకు నేను నో చెప్పలేదు. బట్ మీకైతే నేను అడ్వైజ్ ఇస్తున్నాను ఏంటంటే, డెఫినెట్గా మీ బుక్స్ ఒకరికి ఇవ్వద్దు, అలో చేయొద్దు, అండ్ ఎవరి బుక్స్ వాళ్ళు క్యారీ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే మీ ఎగ్జామ్తో పాటు వాళ్ళ ఎగ్జామ్, ఒకవేళ మీరిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉన్నా, లేకపోతే పక్కనున్న వాళ్ళతో మనకి ఎంత ఇది ఉన్నా సరే, ఎప్పుడైతే మీకు ఆ బుక్స్ ఒక చోట ఉంటే మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే, ఇద్దరికి ఒకటే బుక్ కావాలి. ఎందుకంటే సెట్ ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా, సో చూసేటప్పుడు ఎవరికి ఒకసారి వరుసగా దొరకవు. లేదంటే ఒక క్వశ్చన్స్లో పర్టికులర్గా వెళ్ళి ఆగినప్పుడు వరుసగా ఓకే కాన్స్టిట్యూషన్ 10 నాకు తెలుస్తున్నాయి కదా, చూసేద్దాం పెట్టేద్దాం అనుకుంటారు. ఇంకొకరికి అదే బుక్ కావాలి. లేదంటే మీరు ఈ బుక్ చేసేసరికి వాళ్ళు ఇంకొక బుక్ చేస్తూ ఉండొచ్చు, అప్పుడు మీకు అది కావాల్సి ఉండొచ్చు. ఎక్కువ సార్లు మీరు వాళ్ళని పిలుస్తూ ఉండాల్సి వస్తుంది, ఆ బుక్ ఇవ్వు, ఈ బుక్ ఇవ్వు అనాల్సి వస్తుంది. ఎలా అంటే మీకు చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అనమాట, ఇద్దరికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఎవరైనా సరే దయచేసి మీరు బుక్స్ తీసుకెళ్ళకపోయారు, వేరే వాళ్ళని మాత్రం అస్సలు సఫర్ చేయొద్దు. ఈ విషయంలో అయితే నేను అస్సలకి కూడా నేను మీకు రిఫర్ చేయను, అడ్వైస్ చేయను. ఒక బుక్ని ఇద్దరు యూజ్ చేసుకునేలాగా, నాట్ ఈవెన్ సింగిల్ బుక్. ఏదైనా ఇప్పుడు అనుకోకుండా మీరు ఏదైనా ఒక్కటి, ఇప్పుడు ట్యాక్సేషన్, కంపెనీలా సంథింగ్ ఏవో కొన్ని మీరు తీసుకెళ్ళినప్పుడు లేదు మాకు అవసరము అడుగుతాము అనుకుంటూ ఒక బుక్ ఏదో, అంటే ఎలా అంటే ఏదో ఒక్కటి చిన్నది ఏదైనా యాక్సెప్టబుల్ అవుతుంది. కానీ మీరు అన్నీ కూడా అస్సలు బేర్ యాక్ట్స్ తీసుకురాకుండా ఎగ్జామ్ హాల్కి వచ్చిన వాళ్ళని నేను చూశాను. సో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారనేది కూడా చూశాను. ఎందుకంటే పర్టికులర్ డైరెక్ట్గా సో అండ్ సో సెక్షన్ ఆఫ్ సో అండ్ సో యాక్ట్ అని అడిగినప్పుడు వాడి దగ్గర అది ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిద్ది, కానీ లేకపోవడం వల్ల లేట్ పడుతుంది కదా, లేట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ మీరు చేస్తున్నప్పుడు ఏ పర్సన్కి అయితే బుక్స్ లేవో ఆ పర్సన్ వేరే వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి ఇద్దరికి కూడా. నేను ఇంతసేపు ఎందుకు ఈ టాపిక్ మీకు చెప్తున్నానంటే, చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇఫ్ ఎవరైనా సరే ఇట్లా బేర్ యాక్ట్స్ మీరు తీసుకెళ్లకుండా వెళ్తే దయచేసి పక్కన వాళ్ళని అడుగుదామని ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఆలోచన ఉంటే ఇమీడియట్గా మీరు ఆ ఆలోచనని మానుకోండి. డోంట్ డూ దట్.
మీ ఎగ్జామ్ వరకే పోతుంది. మీరు అడగకపోతే ఇంకొకరిని అడిగితే వాళ్ళది మీది ఇద్దరిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బ్రింగ్ యువర్ ఓన్ బేరాక్స్ ఎగ్జామినేషన్కి తప్పకుండా మీరే తీసుకుని వెళ్ళండి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, బేరాక్ట్ ఎలా చదవాలి? ఇప్పుడు బేరాక్ట్ రీడింగ్ అనేది ఏబీ స్టూడెంట్స్కి డిఫరెంట్, జేసీజే ఆస్పిరెంట్స్కి డిఫరెంట్. జేసీజే ఆస్పిరెంట్స్ నీడ్స్ టు రిమెంబర్ ఆల్ సెక్షన్స్, అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయి, ఏ సెక్షన్లో ఏది ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఏబీ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు రిమెంబర్ ఆల్ దోస్ సెక్షన్స్, విచ్ సెక్షన్ టెల్స్ విచ్ ఆస్పెక్ట్ అనేది మీరు అవసరంలా. కానీ మరి ఎలా చదవాలంటే మీకు స్కీమ్ ఆఫ్ ది యాక్ట్ తెలియాలి. స్కీమ్ ఆఫ్ ది యాక్ట్ అంటే ఏంటంటే, ఒక యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దాని ఆబ్జెక్ట్ ఏంటి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అండ్ మనకి ఎప్పుడు కూడా చాప్టరైజేషన్ యూనిట్స్గా అట్లా చెప్తారు ఏదైనా సరే ఒక యాక్ట్. సో అప్పుడు ఏ చాప్టర్లో ఏ ఆస్పెక్ట్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో ఎక్కువ కాకపోయినా. ఇప్పుడు మీకు ఎలా అంటే, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సేమ్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తుంది. బట్ అక్కడ రెస్గస్టే అనే వర్డ్ ఉండదు. కానీ రెస్గస్టే అనే వర్డ్ అది బేరాక్ట్లో మీకు ఎక్కడా దొరకదు. సో మీరు అక్కడ సెక్షన్ కదా, అప్పుడు టాపిక్స్ వైజ్గా మీరు ప్రిపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్స్ట్రక్టివ్ రెస్ జుడికేటా ఉంటుంది. అది మీకు సెక్షన్ 11 ఆఫ్ సిపిసిలో ఎక్స్ప్లెనేషన్ 4లో ఉంటుంది. కానీ ఎక్స్ప్లెనేషన్ 4లో కన్స్ట్రక్టివ్ రెస్ జుడికేటా అనే పదమే కనిపించదు. సో ఇలాంటి వాటికే అంటే నేను నా కోచింగ్లో ఎక్కువగా నేర్పించేది ఈ స్కీమ్ ఎలా చూడాల్సి ఉంటుంది. లేని పదాలు అసలు కనిపించకుండా ఉంటాయి కొన్ని డాక్ట్రిన్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషన్లో. సో ఇంపార్టెంట్, కానీ డైరెక్ట్ బేరాక్ట్లో ఉండవు. సో ఇలాంటివి నేను నేర్పిస్తూ ఉంటానన్నమాట. కాబట్టి మీరు స్కీమ్ ఆఫ్ ది యాక్ట్ తెలుసుకోండి. అంటే ఇప్పుడు చాప్టర్ 1లో ఏం చెప్పారు, అప్పుడు మీకు అది ఐడియా ఉంటే ఇమీడియట్గా మీరు ఆ చాప్టర్కి వెళ్ళిపోతారు. సో ఎలా అంటే ఆ బేరాక్ట్లో ఎక్కడ ఏం పెట్టారు అనేది ఒక్కసారి మన బుర్రలోకి వెళ్ళిపోతే ఆ టాపిక్ అడిగినప్పుడు ఇమీడియట్గా మనం మళ్ళీ అంతా ఇండెక్స్ చాప్టర్ 1 చాప్టర్ 2 అట్లా కాకుండా ఓకే రిఫర్ చేసినప్పుడు ఓకే ఈ టాపిక్స్ ఇక్కడ ఉంటాయి, ఈ టాపిక్స్ ఇక్కడ ఉంటాయి అనే ఒక ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీనే తీసుకుంటే అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటాయి అనగానే ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ఉంటాయి అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా తీస్తారు. అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ ఏ సెక్షన్ నుంచి మొదలవుతాయి. ఇప్పుడు అఫెన్సెస్ సంబంధించి మొత్తం హ్యూమన్ బాడీ, ఇప్పుడు మర్డర్, కల్పబుల్, హోమిసైడ్, ఇట్లా మీకు అఫెన్సెస్ అగైన్స్ట్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. సో ఎక్కడ ఏంటి అవి ఒక ఆర్డర్ అనేది మైండ్లో ఉండిపోతే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోద్ది, అప్పుడు మీకు టైం సేవ్ అయింది. సో కాబట్టి బేరాక్ట్ రీడింగ్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జేసీజే టు ఏబీ. గుర్తుపెట్టుకోండి, ఒక సెక్షన్ అంతా చదివి అది గుర్తుపెట్టుకుని అట్లా అవసరంలా. కానీ ఒక్కసారి ఓపెన్ చేసి ఆ స్కీమ్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుని రాయాలి. సో నేను ప్రతి సబ్జెక్ట్కి కూడా మా స్టూడెంట్స్కి ఎట్లా నేర్పిస్తాను అంటే, మీరంతా కూడా చూసే వాళ్ళంతా కూడా నాకు ఇష్టమైన వాళ్ళే, కానీ మా స్టూడెంట్స్ ఎందుకంటున్నారంటే నా కోచింగ్లో సో ప్రతి బేరాక్ట్కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్, ఇప్పుడు కొన్ని బేరాక్ట్స్ లేనివి కూడా ఉంటాయి లైక్ స్టార్ట్స్, పిల్, అవన్నీ సెపరేట్ మెటీరియల్స్ ఇవ్వడం కానివ్వండి. సో ఇట్లా అది మీరు సెపరేట్గా మీరు అలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆ స్కీమ్ మీరు నోట్బుక్ పెట్టుకుని సో పర్టికులర్ సెక్షన్ టు పర్టికులర్ అంటే ఈ టాపిక్లో ఈ సెక్షన్ టు ఈ సెక్షన్, ఈ టాపిక్లో ఈ సెక్షన్ టు ఈ సెక్షన్, అట్లా ఒక యాక్ట్ని మీరు ఒక స్కీమ్లో ఒక పేజ్లో అట్లా రాసుకుని పెట్టుకుంటే అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద వే బేరాక్ట్ ఎట్లా చదవాలి అనే దానికి. అంతేగాని సెక్షన్ 1 నేను అంటే ఇండెక్స్ ఏం చూడకుండా సెక్షన్ 1 చదివే సెక్షన్ 2 అనేది అలా చదివితే కాదు, అంత చదవాల్సిన పని కూడా లేదనమాట. కాబట్టి హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో దేనికైనా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్డ్ వర్క్ కన్నా కూడా స్మార్ట్ వర్క్ సమ్టైమ్స్ చాలా ఎక్కువ రోల్ కూడా ప్లే చేస్తుంది. కాబట్టి బెటర్ టు మీరు ఆ బేరాక్ట్ని ఈ అడ్వైజెస్తో కనుక చూసుకున్నట్లయితే ఆ అన్ని సబ్జెక్ట్స్ బేరాక్ట్స్ ఒకసారి స్కీమ్ అనేది మీరు రాసుకుని అట్లా చూసుకుంటే కనుక బెటర్గా ఇంకా ఈజీగా తీసుకోగలుగుతారు. అండ్ ఇంకా చాలా వరకు సెక్షన్స్ కూడా డైరెక్ట్గా ఇవ్వరనమాట, ఇండైరెక్ట్గా ఉంటాయి. సో అవి ఎలా ఏంటి అనేది మీరు చూసుకుని ఫాలో అప్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మీరు అడిగిన ఈ 2 క్వశ్చన్స్కి సమాధానాలు అనేది చెప్పేశాను. మీకు ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. మరొక వీడియోలో ఆ కమెంట్స్ని ఉద్దేశించి అయితే వీడియో తప్పకుండా చేస్తాను. అలానే
మీలో ఇంకా ఇప్పుడు ఏబీకి సంబంధించిన భయాలు గనక ఏమన్నా ఉంటే మన ఛానల్లో ఏబీఈ ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే ఏబీఈ అని ఉంటుంది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే వరుసగా ఇంతవరకు నేను ఏబీకి సంబంధించి ఎన్ని వీడియోస్ పెట్టినా అవన్నీ వరుసగా వస్తే అవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క వీడియో కూడా యూస్ఫుల్గా లేకుండా ఉండదు, ప్రతి వీడియో యూస్ఫుల్గానే ఉంటుంది. సో అవన్నీ ఫాలో అవ్వండి. అప్పుడు నేను చాలా చేస్తున్నాను, కేసెస్ కానీ మ్యాక్సిమ్స్ కానీ అవన్నీ కూడా. ఇప్పుడు ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ అయిపోయింది పరిస్థితి, బికాజ్ మీకు తెలుసు కదా ఎప్పుడైతే ఈ కోచింగ్లో దిగానో వాళ్ళకి జస్టిస్ చేయడంలో ఉంటున్నాను కాబట్టి మీకు కూడా నా ఛానల్ ద్వారా హెల్ప్ అవ్వాలి కాబట్టి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఒక 1 అవర్ టైం తీసుకుని అయితే కనుక నేను మీకోసంగా ఇవన్నీ ఆన్సర్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. మీలాగా ఎంతోమందికి తెలియని వాళ్ళకి కూడా మన వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూడగానే లైక్ అనేది చేయాలి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.